చాలా చాలా తెలివిగా రౌడీ అనే ముద్ర వేసేశారు. రాజేశ్వర రెడ్డి గారు మీరు ఒక పాయింట్ చెప్పాలి. ఒక్క నిమిషం సార్ వస్తాను. రౌడీ అనే ముద్ర జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తారు, హంతకుడు అనే ముద్ర వేస్తారు, సైకో అనే ముద్ర వేస్తారు, ఆ పార్టీకి గొడ్డలి పార్టీ అనే ముద్ర వేస్తారు. మీరు చూడండి, మీరు ఒకసారి ఎల్లో మీడియాలో కొంత అబ్జర్వేషన్ పెడితే మనం వైఎస్ రాజారెడ్డి హత్యలో నిందితులుగా అప్పట్లో ఉన్న వాళ్ళతో కూడా వాళ్ళు డిబేట్లు పెడతారు. మేమే మా వాళ్ళే చంపారంటారు. రాజేశ్వర రెడ్డి గారు మీకు వినిపిస్తుందా? క్లియర్గా ఉంది నా వాయిస్? వాళ్ళే చెప్తారు, మా వాళ్ళే చంపారని చెప్తారు, మేమే చంపామని అంటారు. లేకపోతే దస్తగిరి లాంటి వాళ్ళు కూర్చొని నేనే నరికి చంపాను వివేకానంద రెడ్డిని అంటారు. మళ్ళీ వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని వేలెత్తి చూపిస్తారు. ఇది అర్థం కాని విషయం. వాళ్ళే చంపుకుంటారు, వాళ్ళే చంపుతారు, జగన్మోహన్ రెడ్డి గారిని వేలెత్తి చూపిస్తారు. రాయలసీమలో మా కుటుంబాలు కూడా కొంచెం ఫ్యాక్షన్ సెంట్ ఉండేవి, ఫ్యాక్షన్ ఏరియా, ఫ్యాక్షన్ రిలేటెడ్ ఫ్యామిలీస్ మేము కూడా. మేము బాగా క్లోజ్ గమనించింది ఏమంటే 1983లో తెలుగుదేశం పార్టీ ఎమర్జ్ అయిన తర్వాతనే ఈ విలేజ్ ఫ్యాక్షనిస్టులు, మండల స్థాయి ఫ్యాక్షనిస్టులు, తాలూకా ఫ్యాక్షనిస్టులు అంతా కూడా రాజకీయాలు వచ్చారు. ఉదాహరణ ఏమంటే 1980s వరకు కూడా 84 వరకు కూడా మాకు నంద్యాల పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ లో ఎంపీ క్యాండిడేట్ ఎవరండి? వెంకట సుబ్బయ్య గారు, పెందెకంటి వెంకట సుబ్బయ్య అని ఒక 60 వయసులో ఉన్నారు. ఏ మాత్రం ఫ్యాక్షన్ సంబంధం లేకుండా ఒక స్వతంత్ర ఫ్రీడమ్ ఫైట్. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ వచ్చిందో వీళ్ళకంతా తీసేసి వాళ్ళని మర్యాదస్తులైన గౌరవప్రదమైన పొలిటీషియన్స్ ని అంతా ఫ్యాక్షనిస్ట్ తో రిప్లేస్ చేశారు. నెక్స్ట్ అక్కడ మద్దూరు సుబ్బారెడ్డి అని ఒక ఫ్యాక్షన్ లీడర్ అయ్యాడు ఎంపీ నంద్యాల. అప్పటి నుండి కంటిన్యూగా ఫ్యాక్షనిస్టే, అటు కాంగ్రెస్ అయినా తెలుగుదేశం అయినా అందరూ కూడా ఫ్యాక్షనిస్ట్ అవుతున్నారు. భూమానాయుడు రెడ్డి వరకు ఇప్పుడు కూడా ఉన్న ఎంపీ గారు కూడా ఫ్యాక్షన్ కుటుంబం నుండి వచ్చిన వాళ్ళే, బైరెడ్డి రాజశేఖర. ఇలా ఈ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే ఫ్యాక్షనిస్ట్ అనే వాళ్ళు రాజకీయాల్లో వచ్చారు ఆంధ్రప్రదేశ్ లో. ఓకే. రెండోది వచ్చేసి ఈ రాజారెడ్డిని చంపిన కేసు కానీ, లేకపోతే వైఎస్ వివేకానంద రెడ్డి కేసు కానీ, అది క్లియర్ కట్ గా తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే పవర్ లో ఉందో అప్పుడే చంపారు. అవును. 1998 23/5/1998లో వేముల బస్టాండ్ ప్రాంతంలో రోడ్లో పోతుంటే, కార్లో పోతుంటే రాజారెడ్డి గారిని పేర్ల ఉమాశేఖర్ రెడ్డి వాళ్ళ కుటుంబం, వాళ్ళ పార్థసారథి తమ్ముళ్ళు బాంబు చేసి చంపారు. దాదాపు 10-11 మంది ముద్దాయిలు, 17 మంది ముద్దాయిలు. దాంట్లో పేర్ల పార్థసారథి రెడ్డి గారని నిన్న ఒక ఛానల్లో అతను రైతు డిబేట్ ఇస్తూ అది కూడా ఒప్పుకున్నాడు, మా వాళ్ళు చంపారండి అతను, నేను ఏ17 నాకు అతన్ని ఈ కుట్రలో భాగస్వామి చేశారు. అతన్ని కుట్ర వాళ్ళు పోలీసు అతన్ని ఆ తెలుగుదేశం గవర్నమెంట్ సహాయంతో, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తో అతన్ని ముద్దాయిల లిస్ట్ నుంచి తీసేశారు. అదేవిధంగా సత్యశెట్టి గారు కూడా ఉన్నారు, కానీ అసలు అతనికి సంబంధం లేదని అది ఫస్ట్ లోనే అతన్ని అక్యూజన్ లిస్ట్ నుంచి డిలీట్ చేశారు. ఇతన్ని మాత్రం తర్వాత చేశారు. వీళ్ళందరూ కూడా చంపిన తర్వాత ఎక్కడున్నారు? ఇప్పుడు హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇప్పుడు రక్షణ తీసుకున్నారు. అప్పుడు అందరూ కూడా అదే క్లారిటీగా ఆరోపణ కూడా వచ్చింది. ఓకే. మరి రాజారెడ్డి చెప్పిన వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ కదా. వాళ్ళు చెప్తారు రాజారెడ్డి పార్థసారథి మీద అటాక్ చేయించారు కాబట్టి మేము చేసామంటే అది కూడా కాదు. అది 1996లోన ఈ పేర్ల పార్థసారథి ఎవరితోనూ కందుల రాజమోహన్ రెడ్డి తరఫున ఎంపీ క్యాండిడేట్ తరఫున వెళ్తూ కొండేటిపల్లికి వెళ్ళి అక్కడ ఉన్న 2 గ్రూపులు అంటే కలిసి ఉన్నారు. 2 గ్రూపులు, ఫ్యాక్షన్ గ్రూపులు కలిసి ఉన్నారు. రాజశేఖర రెడ్డి వాళ్ళందరినీ రాజీ చేసి ఓన్ని శాంతియుతంగా ఉండేలాగా చేశాడు. అక్కడ పోయి ఇతన్ని బెదిరించాడు, మీరంతా ఈసారి లేకపోతే మీ అంతా చూస్తానని. ఎందుకంటే ఆయన వేముల హెడ్ క్వార్టర్స్ ఉంటారు, వీళ్ళు బలమైన ఫ్యాక్షన్ ట్రేసెస్ ఉన్న ఫ్యామిలీ ఇతను కూడా మన పేర్ల పార్థసారథి. అందుకోసం అతని మీద వాళ్ళు అటాక్ చేయడం జరిగింది. అది ఎప్పుడు 2 సంవత్సరాల కిందట. తర్వాత 1998లో కావాల్సిన ఎలక్షన్స్ ముందర రాజశేఖర రెడ్డిని ఒంటరి వాడిని చేయదని నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ చెప్పాడు. వచ్చే ఎలక్షన్స్ లో రాజశేఖర రెడ్డికి
ఈ పులివెందుల ఏరియాలో కడప జిల్లాలో ఓ, అతనికి సపోర్టింగ్, ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి స్టేట్ అంతా తిరుగుతుంటారు. వాళ్ళ ఫాదర్ గాని లేకపోతే ఆయన తమ్ముడు వివేకానంద రెడ్డి గాని కడప జిల్లాలో రాజకీయాలు చూసుకుంటారు. మ్మ్. అతని లేకుండా చేయాలనే ఉద్దేశంతో చేసిన హత్యనే అది రాజారెడ్డి, లేకపోతే నో రీజన్ అతన్ని చంపేసిండు, పేర్ల పాల్సారెడ్డిని చంపి. రైట్. తర్వాత దాన్ని మసిమూసి మార్కెట్ చేసి ఇప్పుడు 96 లో పేర్ల పాల్సారెడ్డి మీద అటాక్ చేశారు కాబట్టి తను చంపాలని ఒక స్టోరీ తీసుకొచ్చేసి దాని నుంచి నీట్ గా పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పుకోవడం జరిగింది. రైట్ సార్. రెండోది వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయం వచ్చేసి ఇప్పటికి నేను ప్రతి పేజీ ఛార్జ్ షీట్ ప్రతి క్షుణ్ణంగా పరిశీలించాను. నాకు ఇప్పటికీ డౌటే, ఎందుకంటే అతను చంపింది హైడ్ అసాసిన్స్ చంపినట్లాగా ఉంది. అక్కడ సీనాఫ్ ఆఫీస్ లో 4 ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. ఆ 4 ఫింగర్ ప్రింట్స్ కూడా సిబిఐ వాళ్ళు ఎవరైతే చెప్తున్నారో ఇంట్లో దూరి చెప్తారని నలుగురు ముద్దాయిలతో అవి ఏమీ ట్యాలీ కావడం లేదు. ఖచ్చితంగా ఇది పొలిటికల్ మర్డర్ అనేది నాకు ఇప్పుడు అనుమానమే. నేను Right. గట్టిగా నమ్ముతున్నా కూడా. రైట్.